హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో అరవ శ్రీధర్కి సంబంధించి ఒక మహిళ బాధితురాలుగా చెప్పుకుంటున్న ఒక మహిళ సంబంధించిన ఒక విషయం కొన్ని రోజుల నుంచి నడుస్తూ ఉంది. సరే, అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది పక్కన పెడదాం. కానీ ఈరోజు అమరావతి బిల్లు రాజ్యసభలో పాస్ అయిన సందర్భంగా అందరూ రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకోమని చంద్రబాబు గారు పిలిపించారు. సో ఆ పిలుపు మేరకు అరవ శ్రీధర్ వాళ్ళ అనుచరులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఆ సందర్భంలో ఆ మహిళ ఏదో రోడ్డు మీద ఆమెకి ఏదో పనుండి వెళ్తుంటే ఆమెను చూసి అది కూడా కనపడింది, దాన్ని వెంటాడని దాన్ని తరుగుదామని చెప్పి వాళ్ళు అనుకొని ఆమె వెంటాడి ఆమెని రోడ్డు పైన తన్నారు, కొట్టారు ఘోరంగా. నిజంగా అండి, ఇది నిజంగా ఇంత దారుణం అంటే గతంలో చెప్తుంటారు కదా. పైగా ఇది జరిగింది ఎక్కడ అనుకున్నారు? అక్కడ వెనకాల గాంధీ స్టాట్యూ ఉంది. అక్కడ గాంధీ స్టాట్యూ దగ్గర ఎవరైతే గాంధీ గారు గతంలో అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగిన రోజే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పారు, ఆ గాంధీ గారి విగ్రహం ముందు ఒక మహిళని అర్ధరాత్రి కొట్టారు. మీరు అనొచ్చు పోలీసులు ఏం చేస్తున్నారు అని. కొట్టింది పోలీసులు లాఠీ తీసుకొనే కొట్టారు. వాళ్ళ వెపన్స్, అంటే పోలీసుకి లాఠీ అనేది ఒక వెపన్. ఓకే, వాళ్ళ వెపన్స్కే రక్షణ కల్పించుకోలేని పోలీసులు ఇక మహిళలకే రక్షణ కల్పిస్తారు మన రాష్ట్రంలో. పైపెచ్చి మనది మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం. ఏదన్నా జరగనండి వాళ్ళ మధ్య ఏమన్నా గొడవనే ఉండయండి. ఇలా ఒక మహిళని రోడ్డు పైన కొడతాం అనేది మరి ఏంటిది? ఈయన పేరేంటి? తాతంశెట్టి నాగేంద్ర. చూడండి ఎట్లా కొడుతున్నాను లాఠీ తీసుకొని. అదిగో ఇదేంటి? ఇది ఏం రాజ్యాంగం? ఇది ఏ దేశంలో మనం ఉంటున్నాం? ఏ రాష్ట్రంలో మనం ఉంటున్నాం? దీని గురించి నాకన్నా ఒక వ్యక్తి ఉన్నారు, మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఆయనైతే బాగా చెప్తారు, చాలా అద్భుతంగా చెప్తారు నాకన్నా. నేను కొంచెం నిదానంగా చెప్తున్నా కదా. ఇలా మహిళలను రోడ్లపైన కొట్టే వాళ్ళని ఏం చేయాలో, మహిళల రోడ్లపైన ఇలా చేసే ఆ రాజ్యాన్ని ఏమంటారో, ఆ రాష్ట్రాన్ని ఏమంటారో ఒక వ్యక్తి మాటల్లో విందాం మనం. ఆయనైతే బాగా చెప్తారు, చాలా బాగా చెప్తారు. అది మళ్ళీ నేను చెప్తే ఫీల్ అయిపోతారు. అట్లా ఎట్లా అంటారు మీరు? సిగ్గుండాలని గూండాలని అనే మళ్ళీ నేనంటే మీరు అంతా ఫీల్ అయిపోతారు. కాబట్టి మనందరికీ ఎంతో ఇష్టమైన నాయకుడితో చెప్పిస్తున్నా మాటలన్నీ. మళ్ళీసారి వింటారా? ఇంకోసారి మీకోసం. అది ఈ సన్నాసుల పరిపాలించేది, ఈ దరిద్రుల మనల్ని పరిపాలించేది, గూండాగాళ్ళ, రౌడీల, హంతకులు, సిగ్గుండాలి మనకి. అది ఇలాంటి నేరచరిత్ర కలిగిన వాళ్ళతో పాలించుకోవడానికి మనకి సిగ్గుండాలి అని శ్రీ 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 పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి ఇక్కడ జరుగుతుందేంటి? ఒక మహిళ రోడ్డు పైన లాఠీ, పోలీసుల దగ్గర నుంచి లాఠీ తీసుకొని కొడతాం ఏంటి? రోడ్డు పైన పరిగెట్టించి కొడతాం ఏంటి? పోలీసులు ఏం చేస్తున్నారు? వ్యవస్థ ఏం చేస్తుంది? ఏమి రాష్ట్రంలో ఉన్నాం మనం? ఏమి రాజ్యాంగం నడుస్తుంది ఇక్కడ? ఒక మహిళకి రక్షణ కల్పించలేని దీనస్థితిలో మన రాష్ట్రం ఉందా? ఇలా దాడి చేసే రైట్ ఎవరు ఇచ్చారు? అది కూడా పట్ట పగలు నరి రోడ్డు మీద. ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎమ్మెల్యే మనిషి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి? అది ఎందుకు కొడతారు? నిజంగా ఒక అమ్మాయి పైన చేయి చేసుకున్నాల్సిన అవసరం ఏంటి మీకు? తాతంశెట్టి నాగేంద్ర అంట ఆ అమ్మాయి ఆడ కూర్చుంది. ఇదిగో అదిగో 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 లాఠీ చూడండి ఆయన చేతిలో. పోలీసుల దగ్గర నుంచి లాఠీ లాక్కొని అమ్మాయిని కొడతామంటే ఎంత దారుణం అండి ఇది అసలు. అదిగో లాఠీ తీసుకొని మీదకి పోతున్నాడు పట్టపగలు. ఈడేం పని అంటే అదే అన్న వాళ్ళు ఇల్లా. అదిగోండి అదిగోండి పోలీసు లాఠీలు అవి. పోలీసులు లాఠీలు లాక్కొని రోడ్లపైన దాడి చేస్తున్నారంటే ఇక అర్థం చేసుకోండి. గతంలో ఎవరో మన రాష్ట్రం బీహార్ అయితే అన్నారు కదా. ఇప్పుడైంది మన రాష్ట్రం బీహార్లో. ఆయన చెప్తున్నారు కదా, ఇలాంటి గూండాలు వీళ్ళ మనల్ని పరిపాలించేది. నిజంగా వీళ్ళ మనల్ని పరిపాలించేది. ఈ పక్కనే ఎమ్మెల్యే గారు కారులో కూర్చొని మొత్తం సినిమా చూస్తూ ఉన్నాడంట. పైకిపెచ్చు దీన్ని షూట్ చేస్తున్న ఒక ఛానల్ రిపోర్టర్ పైన దాడి చేసి కెమెరా లాక్కొని దాన్ని కూడా ధ్వంసం చేసిరంట. మహిళలకి విలువ ఉండదు, రిపోర్టర్లకు విలువ ఉండదు.
ఏం రాజ్యం ఇది? ఏం రాష్ట్రం ఇది? ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు మీరు. మీకన్నా కొంచెం ఉండాలి కదా. మహిళల జోలికి వెళ్తే తలలు తీసే చట్టాలు తీసుకొస్తా అని చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు. మహిళల్ని ఒక కొంచెం ఇబ్బందికరంగా మహిళల వైపు చూస్తేనే నిర్భయ చట్టం పెట్టేయొచ్చని మన రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది. మన రాష్ట్రమే తయారు చేసింది దిశ చట్టం. ఏఆర్ 2 మరి తాతంశెట్టి పైన నిర్భయ చట్టం ప్రకారం కేసు పెట్టారా, దిశ చట్టం ప్రకారం కేసు పెట్టారా? ఆయన పైన కనీసం ఈ అంశం పైన జనసేన పార్టీ నుంచి ఏమన్నా ఒక మాట వచ్చిందా, ఒక లెటర్ వచ్చిందా ఆయన సస్పెండ్ చేస్తూ? అరవ శ్రీధర్ ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. షోకాజ్ నోటీస్ ఇచ్చారు. మళ్ళీ ఆయన యాజ్ యూజువల్గా పార్టీ జెండాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ తాతంశెట్టి నాగేంద్ర, ఆయన పేరేంటి, తాతంశెట్టి నాగేంద్ర, మరి ఈయనకేంటి పరిస్థితి? ఆయనకేమో నోటీస్ ఇచ్చారు ఇంతవరకు? ఇది జరిగి ఇంతసేపు అవుతున్నా కనీసం దీనిపైన జనసేన పార్టీ నుంచి స్పందించారా? ఆ తాతంశెట్టి నాగేంద్ర పైన యాక్షన్ తీసుకున్నారా? ఒక కేసు ఫైల్ అయిందా? ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఇంత మన కళ్ళ ముందు ప్రూఫ్స్ ఉంటున్నాయి కదా. మరి ఒక మహిళని రోడ్డు పైన దాడి చేస్తాం, ఏ రకంగా కరెక్ట్? ఎందుకు ఇంతవరకు తాతంశెట్టి నాగేంద్ర పైన కేసు ఫైల్ చేయలేదు? ఎందుకు ఇంతవరకు అరవ శ్రీధర్ పైన ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు జనసేన పార్టీ? అంటే అధికార పార్టీ ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు ఏం చేసినా కరెక్టేనా? అధికారంలో లేని వాళ్ళు మాట్లాడితేనే తప్పు. జస్ట్ కోడిని కోస్తేనే రపరప అంటేనే కేసులు పెట్టిన మన రాష్ట్రంలో ఒక మహిళని రోడ్డు పైన పట్టపగలు గాంధీ విగ్రహం ముందు ఇలా లాఠీలు తీసుకొని కొడతా ఉంటే, అది కూడా పోలీసుల దగ్గర నుంచి పోలీసులు ఆయుధాలు లాక్కొని కొడతా ఉంటే, ఇది కాదా రాక్షస రాజ్యాంగం? ఇది కాదా రౌడీ రాజ్యం? ఇప్పుడు మాట్లాడండి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్తుంటారు కదా మహిళల జోలికి వస్తే తలలు తీసి చట్టాలు తీసుకొస్తానని మీరు చెప్తుంటారు కదా. మరి ఏది? మీ పార్టీ నాయకులే. ఆయన మీ పార్టీ జెండా వేసుకొనే ఉన్నాడు, రెడ్ కలర్ది. మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ జెండా, మీ పార్టీ కండువా వేసుకొని నడి రోడ్డు పైన, అది కూడా గాంధీ గారి విగ్రహం ముందు ఒక మహిళను కొడతా ఉంటే, మరి ఇప్పుడు ఎడగబోయారు పవన్ కళ్యాణ్ గారు? మీరు ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి సమాధానం చెప్తారేమో చూడాలి.